కశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన పిరికి పంద దాడులపై దేశమంతటా ఆగ్రహావేశాలు వెల్లివిరుస్తున్నాయి. దేశ భద్రతపై దాడి చేసిన ఈ దుర్మార్గపు చర్యను ఖండిస్తూ నెల్లూరు ఆటోనగర్ అసోసియేషన్ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులతో ఉద్రిక్తత లేకుండా శాంతియుతంగా జరిగిన ఈ నిరసన ర్యాలీ అయ్యప్పగుడి సెంటర్లో మానవహారంగా మారింది. దేశభక్తిని చాటుతూ ఉగ్రవాదానికి అంతు కలగాలి, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫహీం మాట్లాడుతూ దేశాన్ని రక్షించడంలో విఫలం అవ్వకూడదని, ఉగ్రవాదానికి గట్టి జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సూరిబాబు, ఎం ధనుంజయ్, బిఎల్ శ్రీనివాస్, ఏకే మస్తాన్, ఇస్మాయిల్ మరియు ఆటోనగర్ ప్లాట్ ఓనర్స్ అండ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మిత్ర బృందం కలిసిమెలిసి ఐకమత్యంగా ఈ రోజు ఏదైతే పహల్గామ్ లో దాడి జరిగిందో ఆ చర్యలను ఖండిస్తూ ఈ రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. దీనికి అందరూ పాలు పంచుకునేసి అందరూ విజయవంతం చేశారు. అలాగే ఇటువంటి దాడులు మరలా జరగకుండా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తగు చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుల్ని శిక్షించాలి. పర్యాటకులు మనం ఆ పర్యాటక పోయినప్పుడు ఉన్మాదరకంగా ప్రతి ఒక్కరిని వెనక ముందు చూడకుండా కాల్ చేసేసారు. కావున మనం చెప్పేది ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. అలాగే మన మోడీ గారిని మన ఎవరైతే దేశమైన పాకిస్తాన్ ఉందో ఆ పాకిస్తాన్ దేశాన్ని ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ మా ఆటోనగర్ వైపు నుంచి, మా మిత్ర బృందం వైపు నుంచి కోరుకుంటున్నాం. ఈ రోజు ఆటోనగర్ అసోసియేషన్ తరపు నుంచి పహల్గామ్ లో చనిపోయిన భారతీయులందరి తరపున కొవ్వొత్తుల ర్యాలీ చేపడం జరిగింది. అందులో మేము దీన్ని మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా మన భారతదేశం అంతా ఏకమై పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ యొక్క మళ్ళీ కూడా చెప్తున్నాం, భారత్ మాతాకి జై. ఎప్పుడు ఎందుకంటే మేమంతా కలుస్తున్నాం, హిందూ ముస్లిం అందరం కూడా, క్రిస్టియన్స్ అందరం కూడా బాయ్. కానీ మా మధ్యలో చుట్టుపెట్టిన ఈ పాకిస్తాన్ ని తగు శిక్ష చేయాలని చెప్పి ఖండిస్తున్నాం. ఆ పహల్గామ్ లో జరిగిన ఉగ్రముక్కల దాడి ఇలా ఏ విధంగా జరిగిందో మా అందరి మనవి ఏంటంటే మా ఆటోనగర్ అసోసియేషన్ తరపు నుంచి ఇంక ముందు భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పేసి మన భారత్ని కాపాడే బాధ్యత మన భారత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ విషయం అయ్యి అందరూ చేయి కలిపి ఈ రోజు మా ఆటోనగర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ మేము చేస్తున్నాము. సో భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆటోనగర్ అసోసియేషన్ నుంచి మన అయ్యప్పగుడి సెంటర్ వరకు ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటే అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటామని చెప్పేసి, భయం లేకుండా బతుకుదామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.